హాయ్ అండి. ఈరోజు నేను మీకు విద్యలోని V1 మోడల్ యొక్క మిషన్ డెమో చెప్పబోతున్నాను. ముందుగా ఇక్కడ థ్రెడ్‌ని మనం ఇలా పెట్టుకోవాలి. సో, దాని తర్వాత వచ్చేసి మామూలుగా థ్రెడ్‌ని ఇక్కడ ఈ హోల్‌లో నుంచి ఇలా తీసుకోవాలి. సో, ఇదొచ్చేసి థ్రెడ్ స్టాండ్ అండి. సో, దాని తర్వాత మనం ఫస్ట్ ముందుగా మిషన్‌లో బాబిన్‌లో దారం అనేది ఎలా ఫిల్ చేసుకుంటారనేది చూడండి. సో, మామూలుగా అయితే ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఉంటది. సో, ఇది బాబిన్‌లో దారం వేయాలంటే ముందుగా ఫస్ట్ వచ్చేసి ఈ ప్లేట్‌లో ఇందులో వేయాలి. సో, ఇందులో వేసుకోవాలి. ఇది వేయకుండా ఏం కాదండి. వేస్తే మనకు కొంచెం దారం అనేది స్టిఫ్‌గా బాబిన్‌లో వైండ్ అవుతుంది. సో, దాని తర్వాత వచ్చేసి దీంట్లో వేసుకోవచ్చు, లేదంటే లేదు. బాబిన్‌లో దారం చుట్టాలి అనుకుంటే గనక మనకి ఇలా ఒక 2 సార్లు ఇలా చేత్తో చుట్టేసేయండి. తర్వాత బాబిన్ వచ్చేసి దీంట్లోకి పెట్టండి. ఇక్కడ ఒక లాక్ లాంటిది ఉంటుంది. దానికి మనము మన వైపు ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మోటార్ కంట్రోలింగ్ అనేది మనకి ఇక్కడ స్పీడ్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే కనుక మనకి బాబిన్‌లో దారం అనేది వైండ్ అవుతుంది. సో, ఈ దారం వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, లేదంటే అదే ఆటోమేటిక్గా ఫుల్ అయిపోయిన తర్వాత దాని అంతలో అదే ఆఫ్ అయిపోతుంది. సో, ఈ విధంగా ఇప్పుడు నాకైతే ఇంతవరకు దారం కావాలనుకున్నాను, అంతే తీసుకున్నాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆటోమేటిక్గా ఎలా ఆఫ్ అవుతుందో అది కూడా చూడండి ఇలా. సో, ఈ విధంగా బాబిన్ అనేది ఫిల్లింగ్ అవుతుంది మీకు. సో, ఈ బాబిన్ ఆటోమేటిక్గా ఫుల్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. చూడండి ఇలా ఆఫ్ అయిపోయింది మనకి. ఓకే, బాబిన్లో నుంచి థ్రెడ్ని ఇలా బయటికి తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఈ మిషన్లో దారాన్ని ఎలా వేయాలి. సో, ఇప్పుడు మనము మిషన్లో థ్రెడ్డింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి. సో, ఇలా వేసుకున్న తర్వాత దారాన్ని ఈ 3 హోల్స్లో నుంచి దాని తర్వాత ఈ లాస్ట్లో ఉన్న హోల్ ద్వారా ఇక్కడ వేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా దారం అనేది వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చిన్నది క్లిప్ లాంటిది ఒకటి ఉంటుంది. దీనికి కూడా ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఈ 2 స్టీల్ ప్లేట్స్ మధ్యల నుంచి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి మనకు క్లిప్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో హోల్లోకి వేసుకోవాలి. దాని తర్వాత దారాన్ని నేరుగా ఈ 2 స్టీల్ ప్లేట్స్ ద్వారా తీసుకొని మర్చిపోకుండా ఈ స్ప్రింగ్ వేయండి. ఈ స్ప్రింగ్ నుంచి వేసిన తర్వాత చాలామంది కస్టమర్స్ పైకి వెళ్తారు, అలా వెళ్ళకూడదు. ఈ స్ప్రింగ్ నుంచి ఇలా ఎల్ షేప్ రాడ్ కిందికి ఇలా రావాలి. దాని తర్వాత పైకి వెళ్ళాక ఇక్కడ మనకి టేకప్ లీవర్ అనేది ఉంటుందండి. ఇది చూడండి, నేను చూపిస్తున్నాను ఇది. సో, ఈ టేకప్ లీవర్లో వేసుకోవాలి ఇలా. ఓకే, సో ఇలా స్టెప్ బై స్టెప్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు గాలికి అనేది థ్రెడ్ అటు ఇటు వెళ్ళకుండా నీట్గా వస్తుంది. దాని తర్వాత వచ్చేసేసి ఈ క్లిప్లోకి వేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఒక చిన్న క్లిప్ ఉంటుంది, అక్కడ కూడా వేసుకోండి హుక్లోకి. దాని తర్వాత ఇక్కడ చిన్న తీగ లాంటిది ఉంటుంది కదా, దాన్ని ఇలా రోల్ చేయండి. ఈ విధంగా థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఈ నిడిల్ది రాడ్ ఏదైతే ఉందో, ఈ రాడ్ కిందనే మనకు చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో కూడా వేయండి థ్రెడ్ని. సో, ఇలా వేయడం వల్ల థ్రెడ్ అనేది స్ట్రైట్గా రావడం జరుగుతుంది మనకి. సో, ఇప్పుడు ఇది వచ్చేసి నిడిల్ ఎలా పెట్టుకోవాలనేది చూడండి. ఇక్కడ ఒకటి చిన్న స్క్రూ అనేది ఉంటుంది. సో, దీన్ని మనము మన వైపు అనుకుంటే కనుక ఇది లూజ్ అవుతుందండి. సో, ఇది వచ్చేసి నిడిల్ని ఇలా బయటికి లాగేయాలి. సో, ఇలా తీసినప్పుడు నిడిల్లో మనకి పైన వైపు అనేది టోటల్గా ఇక్కడ రౌండ్ అనేది ఉంటుంది పైన వైపు. సో, నిడిల్కి 2 వైపులా ఎలా ఉండాలి అనేది చూడండి. ఒక సైడ్ వచ్చేసి చిన్న స్లాట్ అనేది కనిపిస్తుంది, ఇంకో సైడ్ వచ్చేసి ఫుల్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ ఫుల్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో రావాలి. ఈ చిన్న స్లాట్ ఏదనేది ఉందో ఇది మనకి రైట్ సైడ్లో రావాలి. సో, ఇందాక మనం ఏ విధంగా అయితే నీడిల్ని బయటికి తీసామో అదే విధంగా నీడిల్ని మనము లోపలి ఫిట్టింగ్ చేసుకోవాలి. సో, ఇలా ఈ చూడండి, ఇప్పుడు నేను చూపించినట్టు మీకు ఇక్కడ ఈ చిన్న స్లాట్ అనేది మనకు రైట్ సైడ్లో వచ్చింది, ఫుల్ గీత అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఈ నిడిల్ పొజిషన్ ఎంత పై వరకు వెళ్తుందో అంత పై వరకు పెట్టేసి మళ్ళీ మనము యథావిధిగా ఇది టైట్ చేసేసుకోవాలి నిడిల్. సో, ఈ విధంగా మనము నిడిల్లో దారం ఎక్కించుకోవాలండి. ఒకవేళ మనకి దారంలో యొక్క హోల్ కనిపించకపోతే మనకు ఈ మిషన్లోనే లైటింగ్ అనేది కూడా ఇచ్చారండి ఇక్కడ. సో, చూడండి, ఇక్కడ అనేది మనం ఈ స్విచ్ని ఆన్ చేసుకున్నట్లయితే మనకు లైటింగ్ అనేది కూడా ఆన్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ. సో, ఈ విధంగా నిడిల్లో థ్రెడ్ వేయడానికి కానివ్వండి, మనకు స్టిచ్చింగ్ కనిపించడానికి కూడా మనకి ఇక్కడ లైట్ ఆప్షన్ అనేది ఉన్నది. సో, ఈ విధంగా థ్రెడ్ వేసుకోవాలి. ఓకే, బాబిన్లో దారము బాబిన్ని ఎలా పెట్టుకోవాలనేది చూడండి. ఈ విధంగా మనము బాబిన్లో నుంచి ఇక్కడ ఈ పత్తి నుంచి ఈ హోల్లోకి ఇలా లాగేస్తే మనకు బాబిన్లో దారం అనేది సెట్ అవుతుంది ఇక్కడ కేస్లో.
సో ఈ విధంగా బాబిన్ కేస్ అనేది మనకి ఎక్కువ మరీ లూజు కాకుండా మరీ ఎక్కువ టైట్ కాకుండా మీడియంలో ఉండాలండి. సో మనం ఎక్కువ టైట్ ఉందంటే మనకు బట్ట లాగేసే ఛాన్సెస్ ఉంటుంది. మరీ ఎక్కువ లూజు ఉంటే కనుక మనకి పైన కుట్టు అనేది పూస కుట్టులాగా వస్తుంటుంది. కాబట్టి బాబిన్ కేస్ అనేది మనకి ఎప్పుడు మీడియంలో ఉండాలి. సో ఈ విధంగా బాబిన్ కేస్ పెట్టేటప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఈ పైన ఉండే బాబిన్కి ఉన్న హోల్ ఏదైతే ఉందో ఇది పై వైపులో ఉండాలి పైన. సో ఈ విధంగా బాబిన్ అనేది మనము ఇక్కడ ఈ షటల్ ద్వారా పెట్టుకొని ఈ హోల్ వచ్చేసి పైకి ఉండి ఈ బాబిన్ ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ టిక్ అని ఒక సౌండ్ లాగా వస్తుంది. అప్పుడు బాబిన్ మిషన్లో సెట్ అయినట్టు. సో ఇప్పుడు చాలామంది కస్టమర్స్ బాబిన్లో నుంచి దారం తీయాలి అనుకుంటే కనుక మన పాతవాటి మిషన్లలో ఇలా చేత్తోని వచ్చేసి ఈ చక్రాన్ని మనము ఇలా ముందుకని తీస్తుంటారు. సో అలా కాకుండా ఈ మిషన్లో మీకు ఇక్కడ నిడిల్లు కిందికి వెళ్ళి పైకి దారాన్ని తీసుకొచ్చే ఒక స్పెషల్గా నాబ్ అనేది ఒకటి ఉంటుందండి. చూడండి ఇలా ప్రెస్ చేస్తే దారాన్ని అనేది మనకి బయటికి తీసుకొని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా నీడిల్లో నుంచి మనం దారాన్ని బయటికి తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మనం ఈ బటన్ని ఒకసారి ఇలా క్లిక్ చేసినట్లయితే నీడిల్ కిందికి వెళ్ళి మనకి దారాన్ని ఈ విధంగా తీసుకొని వస్తుంది. సో ఈ రెండు దారాల్ని వచ్చేసి మనము కుట్టే ముందు వెనకల వేసుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు మిషన్ ఎలా రన్నింగ్ చేయాలనేది చూపిస్తున్నాను మీకు స్టిచ్చింగ్ అనేది. సో ఈ విధంగా మనకి ఈ రన్నింగ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చూడండి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఈ మిషన్లో మనకి స్పీడ్ కంట్రోల్ అనేది ఎలా మిషన్ని స్లో ఫాస్ట్ ఎలా చేయాలి అనేది ఈ కింద పెడల్ ఏదైతుందో ఈ పెడలింగ్ ద్వారా మనం స్పీడ్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్ అనేది మిషన్లో చేసుకోవచ్చండి. సో ఈ విధంగా ఇది పెడలింగ్ అండి. మనం కాల్ని పైకి అనేస్తే మిషన్ ఆగిపోతుంది. మనం కిందిగా గట్టిగా ప్రెస్ చేస్తే మిషన్ ముందుకు రన్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము మిషన్లో స్టిచ్ లెంత్ అనేది ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇచ్చిన విధంగా మనకి 1 నుంచి ఇక్కడ మనకి 6-7 నెంబర్స్ వరకు స్టిచ్ లెంత్ అనేది ఇచ్చారు. సో మనకి 5 అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ లెంత్ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు మనం కుట్టిన దానికన్నా కొంచెం స్టిచ్ పెద్దగా కావాలంటే ఈ విధంగా చేసుకొని ఈ కింద ఏదైతే రివర్స్ రాడ్ ఉందో ఆ రాడ్ని కిందికి కనుక్కొని ఈ మనకి లెంత్ అడ్జస్ట్మెంట్ని జరుపుకున్నట్లయితే మనకి ఇది ఈజీగా మూమెంట్ అవుతుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి స్టిచ్ లెంత్ అనేది చూడండి కొంచెం లాంగ్ స్టిచ్ అనేది వస్తుంది. ఇప్పుడు లెంత్ పెంచాం కాబట్టి సో ఈ విధంగా లెంత్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మిషన్లో మనకి రఫింగ్ చేయాలి అనుకుంటున్నారు. రఫింగ్ చేయాలి అంటే కనుక మనకి ఇక్కడ ఈ లీవర్ ఉంది చూడండి. ఈ లీవర్ని మనం ఇలా కిందికి అన్నప్పుడు మన క్లాత్ అనేది రివర్స్ వెళ్తుంది చూడండి. ఇది రఫింగ్ ఆప్షన్. సో ఈ విధంగా ఓకే, సో ఇలా మనం రఫ్ చేసుకోవడానికి కానివ్వండి, లాస్ట్లో కార్నర్స్ లాక్ చేయడానికి కానివ్వండి మనకి యూజ్ అవుతుంది. అది కామన్. ఓకే, సో ఈ మిషన్లో వచ్చేసి మనకి రఫింగ్ ఎలా చేయాలి. సో ఇక్కడ ఏదైతే రఫింగ్ లీవర్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా కిందికి ప్రెస్ చేసినట్టే మనకి క్లాత్ అనేది వెనకకి ముందుకై రఫ్ అవుతుంటుంది చూడండి ఈ విధంగా. సో లెంత్ అనేది ఇది కిందికి పైకి అన్నప్పుడు మనకి ఇక్కడ రివర్స్ క్లాత్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి రఫింగ్ అనేది ఈ విధంగా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇది మనకి V1లో విద్యాలోని డిస్ప్లే అడ్జస్ట్మెంట్ అంటే మనం స్పీడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీడిల్ పొజిషన్ ఎలా పెట్టుకోవాలి, సో మనకి స్పీడ్ అనేది ఎలా తగ్గించుకోవాలి మిషన్ స్పీడు. సో ఇప్పుడు ఇందులో చూడండి ఇది వచ్చేసేసి మనకి మైనస్ అండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇది మనం ప్రెస్ చేస్తున్నామో ఇక్కడ నంబర్స్ చూడండి మనకు 1450, 1400, 1350 ఇలా అవుతున్న కొద్దీ అది మైనస్ అవుతుంది. అంటే ఇది మైనస్ అవ్వడం వల్ల మనకి ఈ మిషన్లో యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇది స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఒకవేళ మైనస్ అనుకోవాలి, ఒకవేళ లేదు పైది తీసుకుంటే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 14, 15, 16, 50, 17. సో ఇది వచ్చేసి మనకి ప్లస్ అన్నట్టు, అంటే స్పీడ్ ఒకటి మిషన్ స్పీడ్ ఒకటి పెరుగుతుంది. సో ఇది చేసినాక మీరు ఏదైనా కానివ్వండి, మైనస్ కానివ్వండి లేదంటే ప్లస్ కానివ్వండి, ఈ రెండు స్విచెస్లో ఏది మీరు ప్రెస్ చేసినా ఇక్కడ సేవ్ అనేది ఎస్ అంటే ఇక్కడ సేవ్ అంటే మనం చేసే స్పీడ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్పీడ్ అంతే ఉండాలి అనుకుంటే కనుక మనం లాస్ట్లో ఒత్తే సేవ్ అని మనం ప్రెస్ చేసుకోవాలి. అంటే మీరు తీసుకున్నది ఇప్పుడు 2500 ఉందనుకోండి, ఆ స్పీడ్ లిమిట్ అనేది దీంట్లో మనకి ఎస్ ఒత్తడం వల్ల సెట్ అయిపోతుంది. చూడండి ఇది ఒక స్పీడ్ లిమిట్. ఇంతకుముందు మనకి ఎంత స్లో ఉండింది మిషన్, ఇప్పుడు ఎంత స్పీడ్ ఉందో చూడండి. ఓకే, ఇలా. సో అంతేకాదండి, దీంట్లో హై స్పీడ్ దాకా కూడా మీరు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకునే విధంగా ఇలా నేను మొత్తం టోటల్గా స్పీడ్ అనేది పెంచేసాను చూడండి. సో ఈ స్పీడ్ అనేది మనకి సామాన్యంగా మనకి ఇంట్లో అంటే ఎంత స్పీడ్గా ఎవరు యూజ్ చేయరు, ఓన్లీ ఫర్ గార్మెంట్స్లో మాత్రమే యూజ్ చేస్తారు 37 అనేది.
చూడండి ఇంత ఫాస్ట్గా వెళ్తుంది మిషన్. కాబట్టి ఇది మనం ఇంట్లో కుట్టలేము. ఇది గార్మెంట్స్ పర్పస్కి అయితే ఈ స్పీడ్ యూజ్ అవుతుంది. మనం ఇంట్లో మామూలుగా కుట్టాలంటే 2500 అంటే 2500 మనకి స్పీడ్ లిమిట్ అనేది సరిపోతుందండి. ఓకే, సో ఇలా మనం చేసే విధంగా చూసుకోండి. చూడండి ఇప్పుడు నేను 2200, 300, 500 వరకు వెళ్ళాను. సో ఇది సేవ్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ఈ స్పీడ్ లిమిట్లో అయితే మనం ఈజీగా కుట్టుకోవచ్చు. అంతేకాదు స్పీడ్తో పాటు మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మిషన్లో మనకి నిడిల్ పొజిషన్ అనేది 2 పొజిషన్స్ ఉంటాయండి. ఒకటి అప్ అంటే అప్ పైనే ఉండాలి, ఒకటి డౌన్ అంటే కిందనే ఉండాలి అనుకోండి. అంటే కింద ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము క్లాత్ని ఈ విధంగా జరుపుకోవడానికి అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ ఒక ఆప్షన్. అంటే నిడిల్ని ఇప్పుడు చూడండి, మనం ఏదైతే నిడిల్ని స్టిచ్ చేస్తున్నామో నిడిల్ వెళ్ళి మళ్ళీ కింది వైపే ఆగుతుంది. మీకు ఎప్పుడు ఫోకస్ ఓకే, ఎప్పుడైనా కింది వైపే ఆగుతుంది నిడిల్. సో ఇప్పుడు ఈ నిడిల్ అనేది మనకి పైన ఆగాలి అనుకుంటే ఇప్పుడు మనకు డిస్ప్లేలో చూపించినట్టుగా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, నిడిల్ పాయింట్. ఈ నిడిల్ పాయింట్ ఆప్షన్ వచ్చేసేసి మనము ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ డిస్ప్లేలో కనిపించే నిడిల్ డాట్ ఏదైతుందో అది పైకి వెళ్తుంది. ఇలా చూడండి, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. సో ఇది పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము నిడిల్ ఏదైతే మనం కుడుతున్నామో ఆ నిడిల్ ఎప్పుడైనా సరే పైన వైపే ఆగుతుంది. చూడండి ఇలా ఈ విధంగా. ఓకే, సో నిడిల్లో వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, ఈ విధంగా. అలాగే ఈ నిడిల్ ఆప్షన్స్తో పాటు మనకి ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు సో ఇప్పుడు ఈ పాదం అనేది మనము ఎలా పైకి లేపాలి, ఎలా కిందికి చేయాలి అనే దానికి మనకి తెలిసే ఉంటుంది. పాత మిషన్లో మనకి ఇలా వెనకల వైపు ఈ విధంగా ఇక్కడ ఉంటుంది, దీనికి పైన ఇచ్చారు. సో అంతేకాకుండా చాలామంది వాళ్ళు టైలర్స్ కానివ్వండి, బూటిక్స్ వాళ్ళు కానివ్వండి ఈ లిఫ్టర్ని ఎక్కువ యూస్ చేయరండి. ఎక్కువ వాళ్ళకి సో ఇక్కడ ఈ మనకి ఏదైతే లిఫ్టర్ ఉందో ఈ లిఫ్టర్ వచ్చేసి ఇలా రైట్ సైడ్ను మనము ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఈ పాదం అనేది మనకి పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవుతుంది. చూడండి ఈ విధంగా. ఓకే, సో మనకి ఇది పాదం అంటే మనకి క్లాత్ని మలపాలి అన్నప్పుడు ఈ లిఫ్టర్ని ఇలా అన్నప్పుడు ఆ పాదం అనేది మనకు పైకి లేపి క్లాత్ అనేది మనకి మలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది లిఫ్టర్ అండి. ఇది ఓకేనండి. ఇంతకుముందు మనం ఏదైతే V1 చెప్పుకున్నామో అట్లాగే విద్యలోని ఇంకో స్పెషల్ మిషన్ అనేది ఉందండి. విద్యలోని మనకి V180. సో ఇక్కడ V180 అని ఈ 80 మిషన్లో ఏంటంటే జస్ట్ మనకు V1 లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఆప్షన్ వచ్చేసి మీ మిషన్లో డిస్ప్లేలోని ఇక్కడ చూడండి, ఇక్కడ సిజర్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ సిజర్ని మనం ప్రెస్ చేసినప్పుడు మనకి దీంట్లో డిస్ప్లేలో అనేది ఒకటి మనకి ఇక్కడ మార్కింగ్ వస్తుంది సిజర్ లాగా. సో ఇది ఇప్పుడు ఆన్లో ఉన్నట్టు, అంటే కటర్ అనేది ఆన్లో ఉంది. ఒకవేళ మనకి కటర్ అవసరం లేదు అనుకుంటే కనుక మళ్ళీ మనం ఈ సిజర్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ సిజరింగ్ మార్క్ అనేది మనకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇప్పుడు కటింగ్ కాదు. అంటే ఇందులో V1 లాగానే V180లో ఏంటంటే మనకి ఓన్లీ ఆప్షన్ ఒక్కటి వచ్చేసి సిజర్ ఉంటుంది అంతే, ఇంకా వేరేది ఏం లేదండి. ఆల్మోస్ట్ మనకి విద్య V1 ఎలా ఉందో V180 కూడా అలాగే ఉంటుంది. ఓన్లీ ఫర్ ఇందులో ఆటో ట్రిమ్మింగ్ అనేది ఒకటి అవుతుంది మిషన్లో. ఇప్పుడు మనకి ఈ ఆటో ట్రిమ్మింగ్ అనేది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో మాత్రం మనకి ఇక్కడ సిజర్ పాయింట్ అనేది లేదు. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ సిజర్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా కటింగ్ అవుతుందో అనేది చూడండి ఇక్కడ. సో ఇలా వచ్చిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనకి కటింగ్ కావాలనుకోండి, జస్ట్ ఈ పెడల్ అనేది ఏదైతే ఉందో ఈ పెడల్ కింద పెడల్ ఏదైతే ఉందో ఈ పెడల్ అనేది మనము బ్యాక్ సైడ్ నొక్కేయాలి. ఇలా బ్యాక్ సైడ్ ఈ పెడల్ అనేది మనము బ్యాక్ సైడ్లో ఇలా ప్రెస్ చేస్తే ఇలా మనకి టిక్ అండ్ సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ట్రిమ్మింగ్ అనేది అయింది. క్లాత్ థ్రెడ్ బాబిన్లో నుంచి అనేది కటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా కటింగ్ అయితే అవుతుంది.